బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కర్ణాటక హూస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభం కానున్నాయి. కర్ణాటక, ఏపీ, తెలంగాణ సీఎంలు ముగ్గురు సీఎంలతో కలిసి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కొత్త గేట్లు ప్రారంభించనున్నారు. అనంతరం హోస్పేట బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 2024 ఆగస్టులో వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. నిపుణుల కమిటీ సూచనలతో 6 నెలల్లో 51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కర్ణాటక హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభం కానున్నాయి. కర్ణాటక, ఏపీ, తెలంగాణ సీఎంలు ముగ్గురు సీఎంలతో కలిసి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కొత్త గేట్లు ప్రారంభించనున్నారు. అనంతరం హోస్పేట బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 2024 ఆగస్టులో వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. నిపుణుల కమిటీ సూచనలతో 6 నెలల్లో 51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కర్ణాటక హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్త గేట్లు ప్రారంభం కానున్నాయి. కర్ణాటక, ఏపీ, తెలంగాణ సీఎంలు ముగ్గురు సీఎంలతో కలిసి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కొత్త గేట్లు ప్రారంభించనున్నారు. అనంతరం హోస్పేట బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 2024 ఆగస్టులో వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. నిపుణుల కమిటీ సూచనలతో 6 నెలల్లో 51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు లైవ్ లో. రవితేజ చెప్పండి. మంచిగా ఏదైతే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కి జీవనాడైన తుంగభద్ర డ్యామ్ గేట్లను ఈ రోజు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రారంభిస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక పైన కనిపించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ప్రస్తుతం రాయలసీమకు జీవనాడైనటువంటి తుంగభద్ర ప్రాజెక్టు సంబంధించి ఈ రోజు 33 ప్రెస్ గేట్లను కూడా పూర్తిగా ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే 1953లో ప్రారంభమైన తుంగభద్ర డ్యామ్ నిర్మాణం పూర్తయిన సందర్భంగా అయితే ప్రెస్ గేట్లు సుమారుగా దాని లైఫ్ టైం వచ్చేసి 45 సంవత్సరాలు. అయితే ప్రస్తుతం డ్యామ్ నిర్మాణం పూర్తయి ఇప్పటి వరకు సుమారుగా 76 సంవత్సరాలు పూర్తయింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గేట్లన్నీ కూడా సేవలు అందించాయి. ఏదైతే 2024 ఆగస్టు 10వ తేదీ కర్ణాటకలో ఎగువకొచ్చిన భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలోనే 19వ గేటు చైన్ తెగిపోవడంతో ఏకంగా గేట్ కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. అయితే దీంతో ఆందోళన చెందిన 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆందోళన చెందాయి. ఎందుకంటే ఈ తుంగభద్ర డ్యామ్ కు సంబంధించిన నీటితోనే ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున సాగునీరు, అలాగే తాగునీరు కూడా అందే పరిస్థితుంది. అయితే తీవ్ర ఆందోళన రైతులు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి వెంటనే ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో వెంటనే నీళ్లు ఉండంగానే కూడా వెంటనే స్టాప్ లాక్ సిస్టమ్ తో గేట్ ని అమర్చిన పరిస్థితుంది. అయితే అనంతరం కూడా పూర్తిగా తుంగభద్ర డ్యామ్ గేట్లను పలు దఫాలుగా కమిటీలు పరిశీలించాయి. అయితే ఈ పరిశీలనలో భాగంగా కూడా తుంగభద్ర డ్యామ్ గేట్లన్నీ కూడా పూర్తిగా పాడైపోయి వెంటనే వాటన్నింటినీ కూడా కొత్త గేట్లు అమర్చాలని చెప్పేసి కూడా అప్పట్లో కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో పూర్తిగా టెండర్లు పిలిచేసి కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి టెండర్లు పిలిచారు. అయితే ఈ టెండర్ లో 53 కోట్ల మేర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. అయితే 33 గేట్లు కూడా గుజరాత్ కు చెందిన ఒక కంపెనీ టెండర్ పాడి ఈ రోజు అంటే ఒకే సీజన్ లో 33 గేట్లు మార్చడం ఒక దేశంలోనే ఒక సరికొత్త రికార్డ్ గా కూడా పేర్కొనవచ్చు. ఏదైతే 6 నెలల కాలంలోనే డ్యామ్ కు పూర్తి స్థాయిలో 33 కొత్త గేట్లను కూడా అమర్చారు. అయితే ఈ రోజు దాని ఓపెనింగ్ కి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే
హోస్పేట్ జిల్లాలో జిందాల్ ఎయిర్పోర్ట్ కి వచ్చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే రేవంత్ రెడ్డి, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా చేరుకోనున్నారు. వారితో పాటు కూడా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కూడా అక్కడికి చేరుకోనున్నారు. అయితే ఉదయం 10 గంటల 30 నిమిషాలకు టీబీ డ్యామ్ పైకి ముగ్గురు మంత్రులు కూడా వెళ్లే పరిస్థితుంది. అయితే అక్కడ నుంచి 11 గంటల 15 నిమిషాలకు ఏదైతే 33 గేట్లను కూడా ఆ మంత్రులు ప్రారంభించినారో, ఏదైతే సిఆర్ పాటిల్ కూడా 16, 17, 18, 19వ గేట్ కి బటన్లోకి కూడా లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమం అనంతరం కూడా ఆ పక్కనే మునీరాబాద్ ఒక ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా పూర్తి స్థాయిలో ముగ్గురు మంత్రులతో పాటు కేంద్ర మంత్రి కూడా ప్రసంగించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా రికార్డు స్థాయిలో ఒకసారిగా గేట్లన్నీ పూర్తిగా మార్చడం పైన కూడా ఇటు 3 రాష్ట్రాల రైతులు కూడా ప్రధానంగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర డ్యామ్ చరిత్రలోనే ఇది మరొక కొత్త అధ్యాయంగా కూడా చెప్పొచ్చు. పునర్నిర్మాణం చేస్తారు. అయితే ఇప్పటి వరకు కూడా తుంగభద్ర డ్యామ్ మొదట నిర్మించేటప్పుడు దాదాపు సుమారుగా 137 టీఎంసీ నీరు కెపాసిటీ నిర్మించారు. అయితే ప్రస్తుతం డ్యామ్ కెపాసిటీ 105 టీఎంసీలు మాత్రమే ఉంది. గడిచిన ఏళ్లలో కూడా షిల్ట్ బాగా పేరుకుపోవడంతో సుమారుగా 35 నుంచి 37 టీఎంసీలు షిల్ట్ పేరుకుపోవడంతో కూడా 105 టీఎంసీలు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం నిలువ ఉండే పరిస్థితుంది. అయితే ఈ సమావేశంలో ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా కలవడంతో కూడా ఏదైతే ఈ ప్రాజెక్టు సంబంధించిన పైన కూడా కొన్ని ప్రాజెక్టులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల పైన కూడా ముగ్గురు మంత్రులు కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకే వేదిక పైన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకసారిగా కలవడంతో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రావాలి. థ్యాంక్ యూ.